హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఒక మనిషిని కిడ్నాప్ చేయటం కన్నా కిడ్నాప్ చేసిన మనిషిని బంధించి ఉంచడం కష్టమైన పని. పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ చూపించినంత సులభంగా డబ్బులు వసూలు చేయటం సాధ్యమై ఉంటే ఈ ప్రపంచంలో అందరూ అదే వృత్తి అవలంబించి ఉండేవారు. ఎవరికీ తెలియని చోట మనిషిని బంధించి ఉంచటం, ఆ వ్యక్తికి ఆహారం నీరు అందించటం, అతని అరుపులు ఎవ్వరికీ వినపడకుండా ఉండేలా చేయటం, కంటి మీద కునుకు లేకుండా అతన్ని కనిపెట్టుకుని ఉండటం, ఇవన్నీ పైకి కనపడేంత సులభమైన విషయాలు కావు. నిరంతరం చేతులు కట్టేసి ఉంచటం కూడా సాధ్యమయ్యే పని కాదు. నోటికి ప్లాస్టర్ వేసినా కూడా అది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదకరంగా పరిణమించవచ్చును. కిడ్నాపర్స్ సాధారణంగా తాము బంధించిన వ్యక్తిని చంపేయాలి అనుకోరు. తమకు అందవలసిన డబ్బు అందిన తరువాత ఆ వ్యక్తిని వదిలిపెట్టడానికే ఇష్టపడతారు. ఎందుకంటే కిడ్నాప్ నేరానికన్నా హత్యా నేరానికి శిక్ష ఎక్కువ. అలీఖాన్ మరణించిన తరువాత ఇబ్రహీం శాస్త్రి కలిసి ఆ పథకాన్ని పూర్తి చేయాలి అనుకున్నారు. సాధారణంగా ఒక బాస్ కింద సమాన స్థాయిలో పనిచేసే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఎక్కువగా ఉండదు. ఇద్దరూ తమ అంతస్తు నిలబెట్టుకోవటం కోసం అంతర్గతంగా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవటం సహజం. అలీఖాన్ బ్రతికున్నంతకాలం ఇబ్రహీం శాస్త్రిల మధ్య ప్రథమ అనుచరుడి స్థానం కోసం పోటీ ఉండేది. అలీఖాన్ మరణించిన తరువాత ఇద్దరూ విడిపోదాం అనుకున్నారు. సిరిచందనని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది ఇబ్రహీం ఖాన్. బయట జీప్లో వెయిట్ చేసింది శాస్త్రి. కేవలం తామిద్దరం ఈ మొత్తం ఆపరేషన్లో ఉండాలని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. మూడో అనుచరుణ్ణి ఇందులో చేర్చుకోవటం వారికి ఇష్టం లేదు. వారి ఆపరేషన్లో మొదటి భాగం విజయవంతంగా పూర్తి కావడంతో తాము ఆశించిన 10 లక్షల బంగారం దొరికినట్లే భావించారు. అరకు వ్యాలీ నుంచి అడవిలోకి ప్రయాణం చేసే రోడ్డు అడవి గుండా వెళుతుంది. ఆ అడవిలోనే ఒక చిన్న కొండ మీద పాడుపడిన గుడిలో సిరిచందనని ఉంచారు. అక్కడికి 75వ కిలోమీటర్ రాయి సమీపంలోనే ఉంది. అందుకే దానిని ఎంచుకున్నారు. ఇబ్రహీం ఖాన్ ఊళ్ళోకి వెళ్ళి రవితేజకు ఫోన్ చేసి మళ్ళీ వచ్చేసరికి శాస్త్రి గుడి బయట రాతి మీద కూర్చొని డ్రింక్ చేస్తున్నాడు. సిరిచందన కొంచెం దూరంలో బంధింపబడి ఉంది. ఆమె కాళ్ళు రెండూ బలంగా కట్టివేశాడు శాస్త్రి. చేతులు మాత్రం బంధించలేదు. సిరిచందన కూడా ప్రతిఘటించే ప్రయత్నమేమీ చెయ్యలేదు. ఆ అడవిలో గట్టిగా అరచినా ఎవ్వరికీ వినపడదని తెలుసు. అందుకనే అలా ఒక రాతికి ఆనుకొని కూర్చుండిపోయింది. ఫోన్ చేసి వచ్చిన ఇబ్రహీం ఖాన్ శాస్త్రితో జరిగింది చెప్పాడు. సిరిచందన కూడా అంతా వింది. మహర్షి తనని తీసుకెళ్లడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు మాత్రం ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తను ఎంత అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనని తీసుకెళ్లటానికి భర్త రాకుండా ఇంకెవరినో పంపిస్తున్నాడని విని ఆమె మనసు మరింత గాయపడింది. ఈ లోపులో ఇబ్రహీం ఖాన్ శాస్త్రితో డూప్లికేట్ బిస్కెట్స్ విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు చేయవలసిన ప్రోగ్రాం చెప్తా విను. నేను ఆ మహర్షి అనే అతను ఇచ్చిన బిస్కెట్స్ని అక్కడే పరిశీలిస్తాను. అవి ఏమాత్రం డూప్లికేట్వి అయినా అతన్ని అక్కడే చంపేస్తాను. నా రివాల్వర్ శబ్దం విని కంగారు పడి వెంటనే సిరిచందనని తీసుకుని అక్కడికి రాకు. ఒకవేళ రివాల్వర్ శబ్దం వినపడకపోతే నేను బ్రీఫ్ కేసులు పట్టుకుని మీ దగ్గరకు వస్తాను. ఇటు నుంచి మనం వెళ్ళిపోవచ్చు. మరి అమ్మాయి అడిగాడు శాస్త్రి. ఇబ్రహీం సిరిచందన వైపు చూస్తూ, అది మన బాధ్యత కాదు, నడుచుకుంటూ రోడ్డు వరకు వెళ్ళి ఏ లారీయో ఎక్కి వెళ్ళిపోతుంది అన్నాడు ఖాన్. ఒకవేళ ఆ మహర్షితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తే మన పని కష్టమవుతుంది. మనం అదే కారులో బయలుదేరి వెళితే కొంత దూరం ప్రయాణం చేసి కారుని ఈ అమ్మాయిని వదిలేయచ్చు. ఈ అమ్మాయి మనతో ఉంటేనే సేఫ్ అన్నాడు శాస్త్రి. నిజానికి ఇబ్రహీం ఖాన్ కన్నా శాస్త్రి తెలివైనవాడు. కానీ శాస్త్రి తెలివితేటల్ని ఒప్పుకోవడానికి ఖాన్కి అహం అడ్డొచ్చింది. అవన్నీ నేను ఆలోచిస్తాను, చెప్పింది చెయ్యి అన్నాడు కసురుకుంటున్నట్లు. రివాల్వర్ శబ్దం విని కంగారు పడకని చెప్తున్నాను. శాస్త్రి కన్నా ఖాన్ బలంగా ఎత్తుగా ఉంటాడు.
అందువల్ల అతను చెప్పిన మాట శాస్త్రి వినక తప్పలేదు. సరే, నీ ఇష్టం అన్నాడు. 10:30 వరకు ఇద్దరు డ్రింక్ చేస్తూ కూర్చున్నారు. 10:30కి ఖాన్ బయలుదేరుతూ జాగ్రత్త అని మరోసారి హెచ్చరించి అరకు రోడ్డు వైపు కొండ దిగాడు. అతను వెళ్ళిన 5 నిమిషాలకి సిరిచందన మొట్టమొదటిసారి మాట్లాడుతూ, నాకెందుకో ఈ ఖాన్ను చూస్తే అనుమానంగా ఉంది అంది. అప్పటికే 8వ పెగ్ డ్రింకులో ఉన్న శాస్త్రి ఎందుకని అని అడిగాడు బొంగురుగా. నా భర్తకి అతను ఫోన్ చేసినప్పుడు బ్రీఫ్ కేసుల్లో డూప్లికేట్ బిస్కెట్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పినట్లు ఇతను మనకు చెప్పాడు. ఏ పోలీస్ ఆఫీసరు కిడ్నాపర్కి ఈ విధంగా చెప్పడు అంది. శాస్త్రికి ఆమె చెబుతున్న దాంట్లో నిజం ఉన్నట్లుగా తోచింది. నిజమే అన్నాడు. కానీ నీ భర్త ఊహించినట్లు మధ్యలో ఆ డ్రైవర్ బిస్కెట్స్ మార్చవచ్చు కదా. అతను డ్రైవర్ కాదు, నా క్లాస్మేట్ మహర్షి, బాగా చదువుకున్నవాడు అంది సిరిచందన. అంతేకాకుండా ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంది. 75 కిలోమీటర్లు నడపటానికి మహర్షికి దాదాపు గంట టైం పడుతుందనుకుంటే అతనికి పోలీసులు ఈ బ్రీఫ్ కేసుల్ని ఏ రాత్రి 9:30కో అందజేస్తారు. అతను 11 తీసుకొచ్చి ఇక్కడ అందజేయాలి. ఈ లోపులో అదే సైజు డూప్లికేట్ బిస్కెట్స్ తయారు చేయించి బ్రీఫ్ కేసులో మార్చటం మహర్షికి సాధ్యం కాదు. కరెక్ట్ అన్నాడు శాస్త్రి సాలోచనగా. మరి మీ ఆయన ఈ విషయం ఎందుకు చెప్పి ఉంటాడంటావు? ఈ విషయం నా భర్త చెప్పి ఉండడు. ఇదంతా ఇబ్రహీం ఆడుతున్న నాటకమని నాకు అనిపిస్తుంది అంది సిరిచందన. శాస్త్రి తెల్లబోయి చూశాడు. అతనికి ఎంతవరకు ఈ ఆలోచన రాలేదు. సిరిచందనతో, ఖాన్ అలా అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అన్నాడు, ఆమె తన పార్ట్నర్ అయినట్లు తన ఆలోచన పంచుకుంటూ. సిరిచందన అంది, నా ఉద్దేశం ప్రకారం 11 గంటలకి మనకి రివాల్వర్ శబ్దం వినిపిస్తుంది. ఆ తీసుకొస్తున్న డ్రైవర్ని ఇబ్రహీం ఖాన్ చంపేస్తాడు. వీలైతే ఆ బ్రీఫ్ కేసులు పట్టుకుని తనొక్కడే కారులో వెళ్ళిపోతాడు. లేదా ఈ పాటికే ఖాన్ డూప్లికేట్ బిస్కెట్స్ తయారు చేయించి ఉంచుతాడు. ఒరిజినల్ బిస్కెట్స్ మాయం చేసి తను తయారు చేయించిన బిస్కెట్లని ఇక్కడికి తీసుకొస్తాడు. మనకేమో ఆ కారు డ్రైవరే డూప్లికేట్ బిస్కెట్స్ తీసుకొచ్చినట్లు, అందువల్ల తను అతన్ని చంపేసినట్లు చెప్తాడు. శాస్త్రికి ఈ వాదన 100% కరెక్ట్ అనిపించింది. తను సిరిచందనతో పాటు ఇక్కడుంటే ఒక్కడే డూప్లికేట్ బిస్కెట్లు మార్పిడి చేసి ఇబ్రహీం వాటిని తీసుకొస్తే తనేం చెయ్యలేడు. ఆ తర్వాత అతను ఎక్కడో దాచిన ఒరిజినల్ బిస్కెట్లతో మాయమయ్యినా తను అతన్ని తప్పుబట్టలేడు. క్షణంలో ఇదంతా ఆలోచించి మరేం చేద్దాం అన్నాడు. మనిద్దరం కూడా అక్కడికి వెళదాం అంది సిరిచందన. దూరం నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఇబ్రహీం ఖాన్ కానీ ఒరిజినల్ బిస్కెట్స్ తీసేసుకుని డూప్లికేట్ బ్రీఫ్ కేసులు ఆ స్థానంలో పెడితే నువ్వు అతన్ని ఏం చేయాలో అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఏమైనా అక్కడ జరుగుతున్నది ప్రత్యక్షంగా చూస్తే కానీ ఖాన్ నిజాయితీ నీకు తెలియదు. శాస్త్రి మరి ఆలోచించలేదు. అవును పద అంటూ ఆమె దగ్గరకొచ్చి ఆమె కాళ్లకున్న కట్లు విప్పుతూ రివాల్వర్ ఆమె వైపు గురిపెట్టి నడు అన్నాడు. సిరిచందనకి సంతోషం వేసింది. మహర్షి బ్రీఫ్ కేసులు తీసుకువస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఆమె మనసులో లేదు. ఒకవేళ పోలీసులే ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసి డూప్లికేట్ బిస్కెట్స్ పంపించి ఉంటే దానికి బలి అవ్వాల్సింది మహర్షి అని తెలిసినప్పటి నుంచి అతన్ని ఎలాగైనా రక్షించాలని ఆమె మనసులోనే అనుకుంటూ వచ్చింది. కరెక్ట్గా ఆమె చెప్పిన తర్కానికి శాస్త్రి దాన్ని నమ్మి ఈ విధంగా ప్లాన్ మార్చటం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. నిజంగా మహర్షి ఒరిజినల్ బిస్కెట్లే తీసుకొచ్చి అందజేసిన పక్షంలో ఏ అపాయమూ జరగదు. అలా కాకుండా ఒకవేళ ఇబ్రహీం ఖానే ఈ విధంగా నాటకం ఆడుతున్న పక్షంలో మహర్షి ప్రాణాలు పోవడం ఖాయం. ముందు మహర్షిని తను రక్షించుకోవాలి, అన్నిటికన్నా అది ముఖ్యం. అలా అనుకుంటూ ఆమె నడవసాగింది. వెనకే రివాల్వర్తో శాస్త్రి నడుస్తూ వస్తున్నాడు. అప్పటికే అతడు దాదాపు పూర్తి సారా తాగి ఉండటంతో కాలు కొంచెం బెణికి మనిషి తూలాడు. అది చిన్న కొండ ప్రాంతం అవటం వల్ల ఆ తూలటంతో అతను 2 సార్లు దొర్లుతూ కిందికి జారాడు. అతని చేతిలో రివాల్వర్ అప్రయత్నంగా పేలింది. ఆ శబ్దానికి వెనుతిరిగి చూసిన సిరిచందన శాస్త్రి గట్టు మీద నుంచి కిందికి దొర్లుతూ ఉండటం కనపడింది. ఆమె క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు. మొత్తం బలాన్నంతా కాళ్ళల్లోకి తీసుకొని పరిగెత్తింది. జరిగిందేమిటో గ్రహించి శాస్త్రి నిలదొక్కుని రాయి పట్టుకుని లేచి నిలబడే లోపులోనే ఆమె చీకట్లో అదృశ్యమైపోయింది. 75వ కిలోమీటర్ రాయి దగ్గర నిలబడి ఉన్న ఇబ్రహీం ఖాన్కి దూరం నుంచి రివాల్వర్ శబ్దం వినిపించింది.
అది శాస్త్రి పేల్చిందే అని తెలుసు. అయితే అతనికి జరిగిందేమిటో అర్థం కాలేదు. శాస్త్రి సిరిచందనని కాల్చేశాడా అనుకున్నాడు. కోపంతో చిరాకుతో అతడి నుదుటి నరాలు ఉబ్బికాయి. వెనుతిరగబోయాడు. అదే టైంకి రోడ్డు మీద దూరంగా వస్తూ ఒక వెహికల్ కనపడింది. సిరిచందన కానీ శాస్త్రి కానీ బతుకున్నారా లేదా అని అతను ఆలోచించలేదు. వాళ్ళిద్దరూ చచ్చిపోయినా కూడా అతనికి వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి అతడు ఆ కిలోమీటర్ రాయి దగ్గరకే నిలబడి ఉన్నాడు. ఇంతలో వెహికల్ నెమ్మదిగా వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి మహర్షి దిగి బ్రీఫ్ కేసులు 2 బయట పెట్టాడు. ఖాన్ చెట్టు వెనక నుంచి గట్టిగా అరిచాడు. నువ్వు అలాగే 100 అడుగులు వెనక్కి నడిచి దూరంగా నిలబడి ఉండు. ఈ బ్రీఫ్ కేసుల్లో బిస్కెట్లు ఉన్నాయో లేదో నేను చూస్తాను అన్నాడు. మహర్షి అదేవిధంగా దూరంగా నిలబడ్డాడు. చెట్టు చాటు నుంచి ఖాన్ వచ్చి బ్రీఫ్ కేసులను తీసుకుని తిరిగి చెట్టు చాటుకు వెళ్ళాడు. వాటిని విప్పి తన దగ్గర ఉన్న పరికరాలతో పరీక్షించాడు. మొదటి నిమిషంలోనే అవి డూప్లికేట్ అని తెలిసిపోయింది. అతని మొహం కందగడ్డలా మారింది. రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. చెట్టు చాటు నుంచే మళ్ళీ అరిచాడు. మహర్షి, బ్రీఫ్ కేసుల్లో బిస్కెట్లు సరిగ్గానే ఉన్నాయి. నీవు తిరిగి కారు దగ్గరకు రావచ్చు అంటూ అతను రేంజిలోకి రాగానే షూట్ చేయడానికి వీలుగా రివాల్వర్ ఎత్తి పట్టుకున్నాడు. గాయపరిచి నిజం కక్కించాలని ఖాన్ ఉద్దేశం. అయితే మహర్షి వెనక్కి తిరిగి రాలేదు. నువ్వు వెనక్కి రావచ్చు అని గట్టిగా అరిచాడు. అట్నుంచి ఏ అలికిడి లేదు. ఇబ్రహీం ఖాన్ కళ్ళు చిట్లించి చూశాడు. అక్కడ ఏమీ కనపడలేదు. మళ్ళీ గట్టిగా మహర్షి, ఇదిగో సిరిచందన ఇక్కడే ఉంది, వచ్చి తీసుకెళ్ళు అని అరిచాడు. అతనిలో కోపం క్షణానికి పెరిగిపోసాగింది. మహర్షి కనిపిస్తే కాల్చివేయటానికి సిద్ధమయ్యాడు. మహర్షి వస్తున్న జాడేమీ లేదు. ఈసారి కోపం స్థానే కంగారు ఎక్కువైంది ఇబ్రహీంకి. ఏదో జరిగిందని తెలుసు, కానీ ఏం జరిగిందో తెలియడం లేదు. ఇలా డూప్లికేట్ బిస్కెట్స్ ఉన్న బ్రీఫ్ కేసు తనకిచ్చి వెళ్ళిపోవటంలో మహర్షి ఉద్దేశం ఏమై ఉంటుంది? రవితేజ భార్య ప్రాణాలు ఎలా పోతే తనకేమని ఒరిజినల్ బిస్కెట్స్ తీసుకొని చీకట్లో మాయమైపోయాడా? అలాంటి ఉద్దేశం ఉన్నవాడు అసలు కారులో ఎంత దూరం ఎందుకు వస్తాడు? అట్నుంచటే కారులో మాయమైపోవచ్చుగా అని మళ్ళీ అనుకున్నాడు. ఎదురుగా ఉన్న డూప్లికేట్ బిస్కెట్లు తన్ను పరిహసిస్తున్నట్లు కనపడ్డాయి. వాటిని కాలుతో బలంగా తన్నాడు. మళ్ళీ ఇంకోసారి గట్టిగా మహర్షి అని అరచాడు. సమాధానంగా నిశ్శబ్దం నవ్వినట్లు అనిపించింది. రివాల్వర్ జాగ్రత్తగా పట్టుకుని అతడు అడుగులో అడుగు వేసుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అదే టైంకి రోడ్డుకి అవతలి పక్కన అలికిడైంది. చప్పున రివాల్వర్ అటు తిప్పాడు. దూరం నుంచి శాస్త్రి వస్తూ కుంటుతూ కనపడ్డాడు. ఇబ్రహీంకి ఏమీ అర్థం కాలేదు. అతను 2 అడుగులు వేసి ఏమైంది అన్నాడు. శాస్త్రి మొహం పాలిపోయి ఉంది. తాగిన మొత్తంతా దిగిపోయింది. సిరిచందన పారిపోయింది అన్నాడు. వాట్? అవును. ఆవిడ కాలుకి కట్లెందుకు ఇప్పావు? శాస్త్రి సమాధానం చెప్పలేదు. నాకు రివాల్వర్ శబ్దం వినిపించింది. ఏమిటది అని అడిగాడు ఇబ్రహీం. నేనే పేల్చాను అన్నాడు శాస్త్రి. ఎందుకు? ఆవిడ పారిపోతుంటే అబద్ధం చెప్పాడు. ఈడియట్. నేను అడిగింది ఆవిడ కాళ్ళకి కట్లెందుకు విప్పావని. ఇద్దరం కలిసి ఇక్కడికి వద్దామనుకున్నాం అన్నాడు శాస్త్రి. మన ఒరిజినల్ ప్లాన్లో అది లేదుగా, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు ఇబ్రహీం. లేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని. అంటే నేను ఈ బ్రీఫ్ కేసులు తీసుకుని పారిపోతాననుకున్నారా ఇద్దరూను? శాస్త్రి అది కాదు అంటూ ఏదో చెప్పబోయాడు. అప్పుడు పేల్చాడు ఇబ్రహీం ఖాన్. తను మోసగింపబడ్డానని, బ్రీఫ్ కేసులు తనకు అందించవలసిన వ్యక్తి చీకట్లో కలిసిపోయాడని, సిరిచందన తమ నుంచి తప్పించుకుందని, తన అనుచరుడు తనని మోసం చేశాడని, ఇన్ని కారణాలు కలగాపులగమై అతన్ని ఆ క్షణం రాక్షసుడిని చేశాయి. వరుసగా 4 సార్లు రివాల్వర్ పేల్చాడు. శాస్త్రి ఛాతీ తూట్లు పడింది. మారు మాట్లాడకుండా అతను అక్కడే మోకాళ్ల మీద కూలబడిపోయాడు. మరుక్షణం అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు నుంచి దూరంగా వెళ్ళి నిలబడ్డ మహర్షి కనుకొసనాల నుంచి చూడసాగాడు. ఇబ్రహీం ఖాన్ ఆ బ్రీఫ్ కేసులు తీసుకుని చెట్టు చాటుకు వెళ్ళడం, అక్కడ బ్యాటరీ లైట్ వెలుగులో ఆ బిస్కెట్లను పరీక్షించడం గమనించాడు. అవి డూప్లికేట్వే అయి ఉంటాయి అనే అనుమానం మహర్షికి అస్సలు రాలేదు. అతని మనసంతా సిరిచందన పరిస్థితి గురించి ఆందోళనతో నిండి ఉంది. ఈ బిస్కెట్లు తీసుకుని వాళ్ళు సిరిచందనని వదిలిపెడితే అంతే చాలు అన్న భావంలో ఉన్నాడు. ఈ లోపులో ఇబ్రహీం ఖాన్ బ్రీఫ్ కేసు మూసివేసి తనను పిలిచిన శబ్దం వినిపించింది. అతను తిరిగి కారు వైపు
వైపు నడవసాగాడు. అతడు కారు దగ్గరకు వచ్చుంటే మరుక్షణం అతని ప్రాణాలు పోయుండేవి. కానీ అదే టైంలో పొదల్లో అలికిడి వినిపించింది. అతడు తల తిప్పాడు, చూశాడు. అట్నుంచి ఒక ఆకారం దగ్గరగా పరిగెత్తుకుంటూ వస్తూ కనపడింది. అలా వస్తున్నదెవరో అర్థం కాక అతను ఆగిపోయాడు. దగ్గరకొచ్చేసరికి అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె సిరిచందన. అతనికి ఏదో అనబోతుంటే ఆమె గాలిలా వచ్చి అతని నోటి మీద చెయ్యొడ్డు పెట్టి సన్నని స్వరంతో అంది. అతను కూడా పరిస్థితి అర్థమైనట్లు ఏమీ మాట్లాడకుండా ఆమెతో కలిసి రోడ్డు పక్కకి దిగిపోయాడు. ఈ లోపులో మళ్ళీ 2 సార్లు ఇబ్రహీం ఖాన్ అరవటం, శాస్త్రితో అతని సంభాషణ వినిపించాయి. తమ కళ్ళ ముందే శాస్త్రిని ఖాన్ చంపేయటం చూసి సిరిచందన భయంతో వణికిపోయింది. లతలా మహర్షిని అల్లుకుపోయింది. తరువాత ఇబ్రహీం ఖాన్ చీకట్లో కలిసిపోయేంత వరకు వాళ్ళు ఏమీ మాట్లాడుకోలేదు. అతడు పూర్తిగా దూరంగా వెళ్ళిపోయాడని తెలిసిన తరువాత మహర్షి కదిలి, ఏం జరిగింది సిరి అని అడిగాడు. అప్పుడు గుర్తించింది ఆమె తను అతని కౌగిలిలో ఉన్నట్లు. పూర్తిగా భయంతో తమ స్థితి తాము మరిచిపోయిన ఇద్దరూ ఒకరినొకరు పొదవు పట్టుకుని ఉన్నారు. ఆ విషయం గుర్తించి ఆమె అతని నుంచి దూరంగా జరిగింది. మొత్తం జరిగినదంతా చెప్పింది. తనని రక్షించడం కోసం ఆమె అద్భుతమైన తెలివితేటలతో ఈ శాస్త్రిని పురిగొల్పింది అని తెలిసిన మహర్షి దాదాపు కదిలిపోయాడు. ఆమెను తిరిగి దగ్గరగా తీసుకోవాలనే కోరికను అతి కష్టం మీద అణుచుకొని కృతజ్ఞత నిండిన కంఠంతో, నీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదు. ఒకవేళ పోలీసులు ఆడిన నాటకం వల్ల అవి డూప్లికేట్ బిస్కెట్లే అయ్యుంటే నా ప్రాణాలు పోయుండేవి అన్నాడు. అప్పటికీ ఆమె టెన్షన్ తగ్గింది. తాము పూర్తిగా ప్రమాదంలోంచి బయటపడ్డామన్న నమ్మకం కుదిరింది. సన్నగా నవ్వుతూ, భర్త ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా తన భార్య గురించి అంత రిస్క్ తీసుకోడులే, పద వెళదాం, ఇక్కడ ఉండటం మనకు రిస్క్ అంది. ఇద్దరూ కారు దగ్గరకు వచ్చారు. అరకు రోడ్డు 70వ కిలోమీటర్ దగ్గర కూర్చుని ఉన్నారు కమిషనర్ అశ్వత్థామ, రవితేజ. చుట్టూ కన్ను పొడుచుకున్నా కనిపించనంత చీకటి అలుముకొని ఉంది. మహర్షికి తెలియకుండా అతని వెనకే ఫాలో అవుతూ అక్కడి వరకు వచ్చి ఆగారు. ఒకవేళ మహర్షికి ఏదన్నా ప్రమాదం జరిగితే వెంటనే రంగంలోకి దూకటానికి సిద్ధంగా అశ్వత్థామ, రవితేజ అక్కడి వరకు వచ్చారు. ఇద్దరి దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి. కారు హెడ్లైట్స్ ఆఫ్ చేసి చీకట్లో కూర్చుని ఉన్నారు ఇద్దరు. ఇబ్రహీం ఖాన్ చెప్పిన టైం అవటానికి ఇంకా 10 నిమిషాలుంది. బ్రీఫ్ కేసులు అందగానే వాళ్ళు సిరిచందనని వెంటనే వదిలిపెడతారో లేదో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు రవితేజ. వదిలిపెడతారు అన్నాడు కమిషనర్. సాధారణంగా కిడ్నాపర్స్ బందీని తమ దగ్గర ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇష్టపడరు. వీలైనంత త్వరగా వదిలించుకోవడానికే ప్రయత్నిస్తారు. తన అనుభవంతో చెప్పాడాయన. మహర్షి ఆ 75వ కిలోమీటర్ రాయి దగ్గర ఆగాడో లేదో తను వేసిన ప్లాన్కి పునాది కోసం మొదటి రాయి వేస్తూ రవితేజ అన్నాడు. అశ్వత్థామ అతని వైపు అనుమానంగా చూస్తూ, మీ డ్రైవర్ చాలా నమ్మకస్తుడని అతనికి బ్రీఫ్ కేసులు ఇచ్చి పంపించవచ్చని చెప్పావుగా అన్నాడు. 10 లక్షలు విలువ చేసే బంగారాన్ని చూస్తే ఎంత నమ్మకస్తుడికైనా ఆశ పుట్టడంలో ఆశ్చర్యం లేదు సార్. ఒకవేళ అదే జరిగితే వాళ్ళు మళ్ళీ మనల్ని కాంటాక్ట్ చేస్తారు. మనం ఆ డ్రైవర్కి నిజంగానే బంగారం ఇచ్చి పంపించామని, మన దగ్గర ఇంకా లేదని చెప్తే వాళ్ళు నమ్ముతారంటావా? కమిషనర్ నవ్వాడు. ఒరిజినల్ బంగారం మన దగ్గరే ఉంది తేజ. యథాలాపంగా సంభాషణ జరిపిస్తున్న రవితేజ బాంబు పడ్డట్టు ఎదిరిపడ్డాడు. ఏంటి సార్, ఏంటి మీరంటున్నది అన్నాడు తడబడుతున్న గొంతుతో. మనం మీ డ్రైవర్ చేత పంపించింది డూప్లికేట్ బిస్కెట్లు. రవితేజ గొంతు తడారిపోయింది. అంటే అన్నాడు. అవును, అంత విలువగల బిస్కెట్లని ఒక మామూలు డ్రైవర్ చేత పంపించడానికి నేను ఎందుకు ఒప్పుకున్నాననుకున్నావు? అలాంటి ఆకారంలోనే ఉన్న డూప్లికేట్ బిస్కెట్లు తయారు చేయించాను. ఆ ప్రసక్తి రాలేదు కాబట్టి ఎంతసేపు నీతో చెప్పలేదు. రవితేజకి సంతోషించాలో బాధపడాలో అర్థం కాలేదు. తను తయారు చేయించింది డూప్లికేట్ బిస్కెట్లకు డూప్లికేట్స్ అన్నమాట. 10 లక్షలు చేతికి అందినట్లే అంది జారిపోయాయి. అతని మొహంలో భావాలు కమిషనర్కి కనిపించకుండా చీకటి రక్షించింది. రవితేజ మొహం వెలవెలాపోయింది. అతి కష్టం మీద తనని తాను నిభాయించుకున్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే ఇది మన మంచికే వచ్చింది అనిపించింది అతనికి. ఇబ్రహీం ఖాన్ వాటిని పరీక్షించి అవి డూప్లికేట్వి అని తెలిసి మహర్షిని చంపేస్తే అప్పుడు అశ్వత్థామకు కూడా అనుమానం రాదు. పోతే తనకు మాత్రం ఆ 10 లక్షల బంగారాన్ని సొంతం చేసుకునే అవకాశం పోయింది. ఈ విధంగా ఆలోచిస్తూ రవితేజ
కంఠంలోకి మరింత టెన్షన్ని సంశయాన్ని తెచ్చుకుంటూ, సార్, ఒకవేళ ఆ ఇబ్రహీం బ్రీఫ్ కేస్ తెరిచి అందులో ఉన్న డూప్లికేట్ బిస్కెట్లు అనుకుని సిరిచందనకి ఏదైనా ద్రోహం చేస్తే అన్నాడు. చెయ్యరు, కిడ్నాపర్స్ అలా చెయ్యరు అన్నాడు కమిషనర్ తన అనుభవాన్ని రంగరిస్తున్నట్లు. మన మీద మరింత ఒత్తిడి తీసుకురావటం కోసం వాళ్ళు మనల్ని భయపెడతారు. మరీ అంతగా వాళ్లకు అనుమానం వస్తే అది నీ డ్రైవర్ మీదకే వెళుతుంది అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా దూరం నుంచి గాలిలో రివాల్వర్ పేలిన శబ్దం వినవచ్చింది. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సర్, సిరిచందన అంటూ అతనేదో అనబోయాడు. ఈ లోపులో కమిషనర్ స్టార్ట్ ది కార్ క్విక్ అని అరిచాడు. రవితేజ కారు స్టార్ట్ చేసి వేగంగా ముందుకు దూకించాడు. వాళ్ళు మరో 3 కిలోమీటర్ల దగ్గరకు వెళ్ళేసరికి రివాల్వర్ శబ్దం 4 సార్లు వినిపించింది. రవితేజ మరింత వేగం హెచ్చించాడు. మేఘాల మీద కారు చీకట్లను చీల్చుకుంటూ దూసుకుపోయింది. 75వ కిలోమీటర్ రాయి దగ్గర తమ కారు కనపడింది. రవితేజ వాహనాన్ని స్లో చేసి తమ కారు పక్కన ఆఫ్ చేశాడు. ఆ కారు లైటు వెలుతురులో మహర్షి, సిరిచందన కనపడ్డారు. కమిషనర్ అశ్వత్థామ, సిరిచందన క్షేమంగా ఉండటం చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. రవితేజ మాత్రం మహర్షికి ఏ గాయమూ లేకుండా చీకట్లోంచి రావటం చూసి అవాక్కైనట్టు అలాగే ఉండిపోయాడు. 2 కార్లు వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగాయి. మొదటి కారులోంచి మహర్షి, సిరిచందన దిగారు. రెండో కారులో రవితేజ, అశ్వత్థామ ఉన్నారు. రవితేజ మొహం జీవురించి ఉంది. కిడ్నాప్ జరిగిన స్థలంలో సిరిచందన ప్రవర్తనకి అతడు డీప్ షాక్లోకి వెళ్ళిపోయాడు. అశ్వత్థామే అతన్ని గెస్ట్ హౌస్ వరకు తీసుకురావలసి వచ్చింది. మహర్షితో వస్తున్న సిరిచందనకి ఎదురుగా వెళ్ళి అతడు ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు. ఆమె జడ పదార్థంలాగా కదలకుండా ఉండటం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. రాగానే తన గుండెలపై వాలి, మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదండి అంటూ రోధిస్తుందని ఊహించిన అతను నిర్లిప్తంగా ఉండటంతో అనుమానంగా ఆమె చుబుకాన్ని పైకెత్తి కళ్ళల్లోకి వెతుకుతూ సిరి అని పిలిచాడు. ఆమె రోషంగా తలెత్తి ఏదో అనబోయింది. అంతలో కమిషనర్ గారు రావడంతో అప్రయత్నంగా ఆగిపోయింది. ఏం జరిగింది అడిగాడు అశ్వత్థామ కంగారుగా. ఈ లోపులో మహర్షి జరిగినదంతా చెప్పాడు. దూరంగా పడి ఉన్న శాస్త్రి శవం దగ్గరకు వెళ్ళి కమిషనర్ పరీక్షించాడు. తిరిగి వస్తూ అతని ప్రాణం పోయింది అన్నాడు. పదండి వెళదాం, అంతా గెస్ట్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అన్నాడు రవితేజ కదులుతూ. సిరిచందన అతనితో పాటు కారు దగ్గరకు వెళ్లకుండా మహర్షితో, పద, నన్ను గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేద్దు కానీ అంది. బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు రవితేజ. అదేమిటి సిరి, రా మనం వెళదాం, అతను కారు తీసుకుని గెస్ట్ హౌస్కి వస్తాడులే అన్నాడు. సిరిచందన అతని మాటలు వినపడినట్లు పద మహర్షి అని వెళ్ళి కారులో కూర్చుంది. వెనక నుంచి రవితేజ, నీకేమైనా మతిపోయిందా అంటూ ఆమెతో పాటు కారు దగ్గరకి నడవబోయాడు. ఆమె బిగ్గరగా, ప్లీజ్ డోంట్ కమ్, మీ కారులో మీరు రండి అని మహర్షి వైపు తిరిగి, వచ్చి డ్రైవ్ చేస్తావా, నన్ను తీసుకెళ్ళిపోమ్మంటావా ఈ కారుని అని అడిగింది. మహర్షి ఇబ్బందిగా ఇద్దరి వైపు చూశాడు. ఆ పరిస్థితిని ఎక్కువసేపు కొనసాగనివ్వకుండా అశ్వత్థామ కల్పించుకుని, నువ్వు తీసుకురా ఆమెను అని రవితేజ వైపు తిరిగి, రా రవితేజ, మనం ఈ కారులో వెళదాం, అక్కడికి వెళ్ళి విపులంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. అది జరిగింది. రవితేజ అనుమానంతో కారులో ప్రయాణిస్తున్నంతసేపు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. కమిషనర్ కూడా అతన్ని మాట్లాడించే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆయనకు కూడా సిరిచందన ప్రవర్తన ఎందుకలా ఉందో అర్థం కాలేదు. గెస్ట్ హౌస్ ముందు దిగి ఆమె లోపలికి వెళుతుంటే రవితేజ, సిరి, ఎందుకంత కోపంగా ఉన్నావు అని ప్రశ్నించాడు చెయ్యి పట్టుకొని. ఆమె అతని చేతిని విదిల్చుకుంటూ, బికాజ్ ఐ హేట్ యూ అంది ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తొత్తి పలుకుతూ. ఎందుకు, నేనేం తప్పు చేశాను అదే స్థాయిలో అడిగాడు అతను. ఒక్క తప్పు కాదు, అసలు మీరు ఒప్పంటూ ఏం చేశారు గనక. కట్టుకున్న భార్యని, సమాజాన్ని మోసం చేయటం తప్పు కాదా? ఆవేశంలో ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి. అంటే రవితేజ బ్రుకుటి ముడిపడింది. మీకు నా వల్లే కళ్ళు పోయాయని, నా వల్ల ఒక మనిషి చీకటిలో దుర్భరమైన జీవితాన్ని కొనసాగించకూడదని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ నేను చేసిన పొరపాటును గుర్తు తెచ్చుకొని కుమిలిపోతూ ఎంత నరకం అనుభవించాను. అందుకు ప్రతిఫలం మీరేం చేశారు? అమాయకంగా మమ్మల్ని అందరినీ నమ్మించి కళ్ళు లేనట్లుగా నాటకమాడారు. మీరు, కమిషనర్ గారు కలిసి ఆ బంగారం కాజేయాలని ప్లాన్ చేశారు. ఇంకేం, దొరికింది కదా మీ బంగారం, మీకు తీసుకోండి, చెరిసగం పంచుకుని మేడలు కట్టుకోండి. కోపం కాస్త దుఃఖంగా మారి చేతుల్లో మొహం దాచుకుని రోధించసాగిందామె.
ఆమె దగ్గరకు వెళ్ళి చేతిని తొలగించబోయాడు. నో, నన్ను తాక్కండి. నా భర్త ఒక నమ్మక ద్రోహి, దేశద్రోహి అని చెప్పుకుని తిరగలేను. ఇక ముందు నన్ను కలవటానికి ప్రయత్నించకండి అని అతనికి దూరంగా జరిగింది. అమ్మ సిరి, నువ్వు చాలా పొరపడ్డావమ్మా అంటూ కమిషనర్ అశ్వత్థామ ఆమె దగ్గరకు రాబోయాడు. అవునంకుల్, నేను నిజంగానే పొరపడ్డాను. అందరినీ నమ్మటమే నేను చేసిన పొరపాటు అంటూ హిస్టీరిక్గా ఏడుస్తూ అంది. లేదు సిరి, నువ్వు రవిని అపార్థం చేసుకుంటున్నావు. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఈ 2 బ్రీఫ్ కేసుల్ని బ్యాంక్ లాకర్లో దాచింది నేనే. అలా ఎందుకు దాచానో తెలుసా? ఒకవేళ అలా దొరకగానే అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ మళ్ళీ కనిపించకుండా తప్పించుకుంటుంది. అదే ఇంకా మా ఆధీనంలో ఉన్నాయని తెలిస్తే మా మీద అటాక్ చేయడానికి రావచ్చు. అప్పుడు వాళ్ళని పట్టుకోవాలని మా ప్లాన్. ఈ విషయంలో తేజాకి ఎట్టి సంబంధమూ లేదు. అనవసరంగా అతన్ని అపార్థం చేసుకుని నీ జీవితాన్ని నరకం చేసుకోకమ్మా అనునయంగా చెప్పారు అశ్వత్థామ. మరి కళ్ళు పోయినట్టు నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది? రవి కల్పించుకుని కళ్ళు పోవటం అనేది అబద్ధం కాదు, అయితే మహర్షి తెచ్చిన మందు వల్ల నాకు తిరిగి కళ్ళు వచ్చాయి అన్నాడు. మరైతే అప్పుడు మీకేం కనిపించడం లేదని ఎందుకు అబద్ధం చెప్పారు? సూటిగా ప్రశ్నించింది. రవితేజ క్షణకాలం తత్తరపడ్డాడు. ఏం చెప్పాలో తోచలేదు. అతను మౌనంగా ఉండటంతో ఆమె అనుమానం దృఢపడింది. చెప్పండి, మీరు సమాధానం చెప్పలేరు, కానీ తప్పు చేయలేదని మాత్రం వాదించగలరు. మీరు అంధుడిగా కొనసాగించి నా మీద పత్తేదారుగా పనిచేయడం కోసమేగా. కాదని వాదించకండి. కేవలం వాదనతోనే కాపురాలు నిలబడవండి. నిజం కావాలి నాకు. నా భర్త ఏ తప్పు చేయలేదని రుజువైన రోజు నేనే క్షమాపణలు కోరతాను. దయచేసి అంతవరకు నన్ను మాట్లాడించే ప్రయత్నం చెయ్యొద్దు అని సిరిచందన విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్ళి బెడ్రూమ్ తలుపు దడేళ్ళను వేసుకుంది. రవితేజ కూడా ఆమెతో పాటు వెళ్ళబోతుంటే అశ్వత్థామ అతన్ని ఆఫ్ చేసి, రవి, ఆమెను కొంచెం రిలాక్స్ అవ్వనివ్వు. ఈ పరిస్థితిలో నువ్వేం చెప్పినా ఆమెకు అర్థం కాదు. కొంతకాలం వెయిట్ చేయడమే మంచి పద్ధతి అని నాకు తోస్తోంది అన్నాడు. రవితేజ తన కోపాన్ని ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సరే సార్ అన్నాడు. నేను వెళతాను. అక్కడ రోడ్డు మీద పడి ఉన్న శవం గురించి ఏర్పాట్లు చేయాలి అని కమిషనర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో రవితేజకి ఇలాంటి పనులు చెప్పడం ఆయనకి ఇష్టం లేకపోయింది. రవితేజ మరో గదిలోకి వెళ్ళి అతను కూడా తలుపేసుకున్నాడు. కమిషనర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. మహర్షి ఒక్కడే చీకట్లో నిలబడిపోయాడు. అతడి మనసులో కూడా అదే చీకటి అలుముకున్నట్లు అనిపించింది. ఎక్కడ ప్రారంభమైన కథ ఎటు వెళుతుందో అతనికి అర్థం కాలేదు. అర్ధరాత్రి 12 గంటలకి ఎందుకో మెలకు వచ్చింది మహర్షికి. అతను కూడా ఆ రాత్రి గెస్ట్ హౌస్లోనే పడుకున్నాడు. ఆ భార్యాభర్తల ప్రవర్తన చూస్తుంటే ఏదన్నా అఘాయిత్యం జరుగుతుందేమోనని భయం వేసింది. అందువల్ల వాళ్ళిద్దరూ చెరో గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకోగానే అతడు అంతకు ముందుసారి పడుకున్నట్లే వరండాలో పక్క వేసుకుని నిద్రకు ఉపక్రమించాడు. తనకెందుకు మెలకు వచ్చిందో అతనికి మొదట అర్థం కాలేదు. గుమ్మం దగ్గరకు వచ్చి చూశాడు. 2 గదులు తలుపులు యథాతథంగా బంధింపబడే ఉన్నాయి. అతడు తిరిగి పక్క దగ్గరికి నడుస్తుండగా శరీరంలో ఏదో మార్పు. ఒళ్ళు విరుచుకోవాలని కోరిక. తలంతా బరువుగా అయిపోయింది. బాగా దాహం వేయసాగింది. వాటర్ జగ్లోంచి నీళ్లు వంపుకొని తాగాడు. గ్లాస్ తిరిగి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగిన అతనికి నిలువుటద్దంలో తన మొహం కనిపించేసరికి అప్రయత్నంగా ఉలిక్కిపడ్డాడు. ఆ ముఖం ఎవరిది? తనదేనా అనుకుంటూ ఆశ్చర్యంగా అతను అద్దం దగ్గరకు నడిచాడు. శరీరం రంగంతా నీలిరంగులోకి మారిపోయి ముఖమంతా మచ్చలు. అవి బేమన్న నాగకోనలో చూపించిన పాము శరీరంపై ఉన్న మచ్చల్లా అచ్చం అలాగే ఉన్నాయి. అప్రయత్నంగా అతని శరీరం జలధరించింది. అంటే మై గాడ్ అనుకుంటూ అతను కుర్చీలో కూలబడ్డాడు. అంతలో ఎదుటి గది తలుపు తీసిన శబ్దం వినిపించింది. మహర్షి పడుకున్న వరండాలో లైటు వెలుగుతూ ఉండటం చూసి సిరిచందన అటుగా వస్తూ, ఏంటి మహర్షి, నీకు నిద్ర పట్టడం లేదా అని అడిగింది. అతను చప్పున కర్టన్ మొహానికి అడ్డుగా జరుపుకుని సమాధానం చెప్పలేదు. వెనక్కి వెళ్ళిపోవాలో ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితిలో కంగారుగా అక్కడే ఆగిపోయాడు. ఆమెకి అదే పరిస్థితి ఎదురైంది. అతను కర్టన్ జరపటం చూసి అనుమానంగా 2 క్షణాలు అక్కడే నిల్చుంది. ఏ శబ్దము వినిపించకపోయేసరికి మహర్షి, నువ్వున్నావా అక్కడ అని అడిగింది. అతను మూ అన్నాడు క్లుప్తంగా. అతని ఆ ప్రవర్తనకి కారణం అంతకుముందు తన భర్తతో ప్రవర్తించిన విధానమేమో అని ఆమెకు అనుమానం వచ్చింది.
నీకు తెలియదు మహర్షి, రవితేజ ఆ స్మగ్లర్స్కి ఫోన్ చేసి డూప్లికేట్ బిస్కెట్స్ వస్తున్నాయని ముందే చెప్పాడు. అంటే అని ఆగిపోయింది. అతని నుంచి సమాధానం లేదు. తను చెప్పింది అతనికి అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగింది ఆమెకు. మహర్షి కట్టను వెనకాల ఎందుకు నిల్చుండిపోయాడో అర్థం కాలేదు. ఆమె చప్పున కట్టను తొలగిస్తూ, ఏమిటి మహర్షి అసలు నువ్వు అంటూ ఆగిపోయింది. మహర్షి మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకోబోయాడు. కానీ అప్పటికే ఆమె చూడటం, భయంతో గట్టిగా కేకపెట్టి స్పృహ తప్పిపోవటం జరిగిపోయింది. అతనికి వెంటనే ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆమె కేక విని ఎవరైనా వస్తారేమోనని భయంతో ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాడు. ఈ లోపులో రవితేజ గది తలుపు తీసుకుని బయటికి రావటం జరిగింది. అతను చప్పున వరండాలోకి వెళ్ళిపోయాడు. రవితేజ వచ్చి సిరిచందన పక్కన మోకాళ్ల మీద కూర్చుని ఆమెను లేపటం కనిపించింది. ఆ తరువాత అతను ఆమెను 2 చేతులతో ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్లటం చూసి మహర్షి గాఢంగా నిట్టూర్చాడు. ఇక తనకు వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనదని అతనికి అర్థమైంది. తనున్న కొద్ది భార్యాభర్తల మధ్య మరిన్ని గొడవలు రావటం తప్పదు అనిపించింది. లేవగానే బట్టలు సర్దుకున్నాడు, సిరిచందన ఎదురు పడకుండా వెళ్ళిపోవాలని. కానీ వెళ్లే ముందు చెప్పకుండా వెళ్ళిపోతే మనశ్శాంతి ఉండదు. రాత్రి తన మొహం చూసి భయంతో స్పృహ కోల్పోయింది. ఇప్పుడు కూడా అతని మొహం అలాగే ఉండి ఉంటుందన్న అనుమానంతో ఆమె జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. తను మామూలు మనిషినయ్యానని ఆమెకు తెలియజెప్పడం తన కర్తవ్యం. అతడు ఆమె గదికి బయలుదేరాడు. రవితేజ ఇంట్లో లేడు, మార్నింగ్ వాక్ వెళ్ళినట్లున్నాడు. ఆమె దిండు కాస్త వెనక్కి ఎత్తుగా వేసుకుని ఒరిగి ఉంది. మొహం చాలా నీరసంగా ఉంది. అతను వెళ్ళి మంచం పక్కనున్న స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. ఆమె అతన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. అతని మొహాన్నే పరిశీలనగా చూడసాగింది. అతనికి ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. కాసేపు తన అరచేతుల వంక చూస్తూ కూర్చున్నాడు. ఆమెను వదిలి వెళ్ళాలనే విషయమే అతనికి నరకంగా ఉంది. వెళ్ళాలని ఎంతుందో వెళ్ళకూడదని అంతే ఉంది. కానీ ఇక్కడ తన స్థానం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు మాత్రం అతనికి వెళ్ళాలని అనిపించసాగింది. ముందు ఆమె ప్రారంభించింది. మహి, ఆర్ యు ఆల్ రైట్ అంది. తను అడగాల్సిన ప్రశ్న ఆమె అడిగేసరికి అతడు తత్తరపడ్డాడు. తలెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకునే తల ఊపాడు, బాగున్నానన్నట్లు. నో, నీ ఆరోగ్యం బాగాలేదు. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. అతను నవ్వటానికి ప్రయత్నం చేస్తూ, నాకేమైంది, బాగానే ఉన్నానే అన్నాడు. మరి రాత్రి నీ మొహం ఎందుకలా మారింది? ఆమె నుండి ఆ ప్రశ్న వస్తుందని అతను ముందే ఊహించాడు. జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. చెప్పు మహి, రాత్రి నీ మొహం ఎందుకలా మారిపోయింది? ఎలా మారింది? నేను బాగానే ఉన్నాను. రాత్రి కర్టన్ నీడలో నా మొహాన్ని చూసి భయపడి స్పృహ తప్పావు, అంతే. నేను బాగానే ఉన్నాను. చూడు నా మొహాన్ని, నాకేమైంది? అతను తన చేత్తో తన మొహాన్ని తడుముకుంటూ అన్నాడు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు మహి. రాత్రి కర్టన్ తొలగించి చూసినప్పుడు నీ మొహం ఎంత భయంకరంగా మారిపోయిందో తెలుసా? మై గాడ్! కళ్ళు మొత్తం నీలిరంగులోకి మారిపోయి మొహమంతా మచ్చలు, మొహంపై పాము కుబుసం లాంటి పొర. రామరాజు చెప్పిన లక్షణాలన్నీ ప్రారంభమైనట్లేనా? చెప్పు మహి, మాట్లాడు. ఏం మాట్లాడగలడు? జీవితపు చరమాంకపు గడియలన్నీ విషపూరితమైనవని చెప్తాడా? తనకు పాముకు తేడా లేదని చెబుతాడా? ఏమీ చెప్పలేక నాకేమీ కాలేదు సిరి, అదంతా నీ భ్రమ అన్నాడు. రామరాజు చెప్పిన విషయాలు కూడా భ్రమేనా మహి? నా కోసం, స్వార్థపరుడైన నా భర్త కోసం నీ జీవితాన్నే బలి తీసుకోవటం కూడా భ్రమే అనుకోవాలా? ఆమె రెట్టించి అడిగింది. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోతున్నట్లు అనిపించసాగింది. సిరి, ఎందుకు అంత పెద్ద మాటలు? నా చేతనైన సహాయం చేయబోయాను. చిన్న ప్రమాదం జరిగింది అంతే. దానికి నువ్వెంత వర్రీ అవుతావు దేనికి? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మనం బాధపడి మనసులు, ఆరోగ్యాలు పాడు చేసుకోవటం తప్ప ఏముంది? అనునయంగా చెప్పబోయాడు. చిన్న ప్రమాదం. అవును, చిన్న ప్రమాదమే కదూ. జీవితంలో పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకోవడానికి పనికి రాకపోవటం చిన్న ప్రమాదమే. 30 ఏళ్ళు కూడా దాటకముందే నువ్వు 100 సంవత్సరాల జీవితాన్ని పోగొట్టుకోవటం కూడా చిన్న ప్రమాదమే కదూ. ఆమె రెట్టించింది. నీకు తెలుసా, నా భర్త నిన్ను చంపించబోయాడు. దానికి అతను సమాధానం చెప్పలేకపోయాడు. దుఃఖము, ఆవేశము పొంగిపొర్లగా, ఇంత జరిగినా నా కోసం, నా మీద ఉన్న ప్రేమ కోసం నీ జీవితాన్నే దారపోస్తావా అంటూ ఒక్క ఉదుటన మంచం దిగి అతని పాదాలు స్పృశించబోయింది. ప్లీజ్ సిరి, అతను వారించబోయాడు. ఆమె వెక్కి ఏడుస్తూ అతని చేతుల్లో వాలిపోయింది. కూర్చున్న అతను చేసేది లేక ఆమెను
అలాగే పదవి పట్టుకున్నాడు. మెల్లమెల్లగా ఆమె అతని ఒడిలో ఒదిగిపోయి దుఃఖించసాగింది. సరిగ్గా అప్పుడే రవితేజ గదిలో అడుగుపెట్టాడు. వారిద్దరిని ఆ స్థితిలో చూసి అతను చప్పుడు కాకుండా అక్కడి నుండి వెనుదిరిగాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.